గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్. ముందుగా హెడ్లైన్. కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలో తొలి సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. భారతదేశానికి 17వ ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. దీంతో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని నేతగా మోడీ రికార్డు సృష్టించారు. మోడీతో పాటు మరో 71 మందితో కేంద్ర మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. తెలంగాణ నుంచి బండి సంజయ్కి కేబినెట్లో తొలిగా అవకాశం లభించగా కిషన్ రెడ్డి మరోసారి కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు. అలాగే ఏపీ నుంచి కూడా 3 ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది. టీడీపీ నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా, పేమసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే బీజేపీ నరసాపురం ఎంపీ భూపతిరాజుకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. కేంద్ర కేబినెట్లో మోడీతో సహా 72 మంది మంత్రులుండగా బీజేపీ నుంచి 21 మంది మంత్రులయ్యారు. టీడీపీ, జేడీయూ, ఆర్ఎల్డీ నుంచి 2 చొప్పున మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇక జేడీఎస్, శివసేన, అప్నాదల్, హెచ్ఏఎం, ఆర్బీఐ పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 5 మంత్రి పదవులు దక్కాయి. ఇక యూపీకి 8, బీహార్కు మిత్రపక్షాలతో కలిపి 6, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు 5 చొప్పున, హర్యానా 3, ఏపీలో టీడీపీకి 2, బీజేపీకి 1, ఒడిశాకు 3, తెలంగాణ, జార్ఖండ్, బెంగాల్, కేరళకు 2 చొప్పున మంత్రి పదవులు దక్కాయి. ఇక ఢిల్లీ, గోవా, అసోం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు, పంజాబ్లకు ఒక్కో మంత్రి పదవిని కేటాయించారు. అలాగే 10 మంది రాజ్యసభ సభ్యులకు మంత్రి పదవులు దక్కాయి. కేంద్రంలో ప్రధాని మోడీ నేతృత్వంలో తొలి సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. భారతదేశానికి 17వ ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. దీంతో దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధానమైన నేతగా మోడీ రికార్డు సృష్టించారు. మోడీతో పాటు మరో 71 మందితో కేంద్ర మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజిరెడ్డి సిద్ధంగా ఉన్నారు లైవ్లో. రాజిరెడ్డి, జరిగిందేంటి? తెలంగాణకు వచ్చినటువంటి మంత్రి పదవులు కానీ అలాగే వాటికి సంబంధించి వివరాలు అవి ఐ థింక్ ఇవాళ తొలి కేబినెట్ సమావేశంలో వెల్లడించవచ్చు. ఏం జరుగుతోంది? అంటే ఇప్పటికే తెలంగాణ నుంచి 2 మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికైతే పోర్ట్ఫోలియోలను మనం కేటాయించలేదు. కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత పోర్ట్ఫోలియోలను కేటాయించే అవకాశం ఉంది. అయితే తెలంగాణ నుంచి మొదటి నుంచి 4 పేర్లు బలంగా వినబడ్డాయి. 4లో 2కి గానీ 3కి గానీ మంత్రి పదవులు వస్తాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ యొక్క నేపథ్యంలో 2కి కేంద్ర మంత్రి పదవులు చోటు తగ్గిస్తూ ఉత్కంఠకు తెరదీసిరని చెప్పుకోవచ్చు. కిషన్ రెడ్డి గత ప్రభుత్వంలో కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా బండి సంజయ్కి ఈసారి తొలిసారిగా కేంద్ర కేబినెట్ లోకి అవకాశం వచ్చింది. అయితే మిగతా 2 డీకే అరుణ, ఈటల రాజేందర్ కేంద్ర కేబినెట్ లోకి పోటీ పడ్డారు బెర్త్ కోసం, కానీ వారికి ఛాన్స్ రాలేదు. అయితే ఇప్పుడు కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర మంత్రి పదవి రావడం వల్ల రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని 2 పదవులు ఉండకూడదనేది కూడా బీజేపీ ఒక ఫార్ములా. అయితే గత అసెంబ్లీ ఎన్నికల ముందు తాత్కాలిక అధ్యక్షుడిగా మాత్రమే కిషన్ రెడ్డిని కొనసాగిస్తామని కిషన్ రెడ్డి చెప్పడము, అదే విధంగా జాతీయ నాయకత్వం ఒప్పుకోవడం వల్లనే కిషన్ రెడ్డిని తాత్కాలిక అధ్యక్షుడిగానే కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అయ్యే వరకే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా కొనసాగిస్తామని జాతీయ నాయకత్వం చెప్పింది. అంతేకాకుండా కిషన్ రెడ్డి కూడా కండిషన్ పెట్టారు, నేను ఎక్కువ సంవత్సరాలు ఉండను, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే కొత్త అధ్యక్షుడు నియమించాలని కూడా కిషన్ రెడ్డి జాతీయ నాయకత్వానికి చెప్పినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డిని ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగించలేరు. ఎందుకంటే 2 పదవులు అవుతాయి కాబట్టి కొనసాగించారు. ఇక అధ్యక్షుడిని నియమించాలి. అయితే ఇప్పుడు తెర మీదకి ఈటల రాజేందర్, డీకే అరుణ పేర్లు వస్తున్నాయి. అయితే ఎక్కువగా డీకే అరుణ అదే విధంగా ఈటల రాజేందర్లు ఇద్దరిట్లో ఎవరికొకరికి రాష్ట్ర అధ్యక్ష పదవి వస్తుందని కూడా పెద్ద బీజేపీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈటల రాజేందర్కు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేది కూడా
పార్టీ వర్గాల నుంచి చర్చ జరుగుతుంది. ఎందుకంటే అతను తెలంగాణ రాష్ట్రంలో సీనియర్ నేతగా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 టర్ములు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్రంలో విస్తృత సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఈటల రాజేందర్ సేవలను వాడుకోవాలని చూస్తుందని తెలుస్తుంది. అందులో భాగంగానే నిన్న ఏకంగా అమిత్ షా ఈటల రాజేందర్ కి భరోసా కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని కూడా ఈటల రాజేందర్ కి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మతో కూడా భేటీ కావాలి, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకోవాలని అమిత్ షా ఆదేశించిన నేపథ్యంలో నిన్న హేమంత బిశ్వ శర్మతోని కూడా ఈటల రాజేందర్ భేటీ అయినట్టు తెలుస్తుంది. ఈ రోజు ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ఈటల రాజేందర్ టైం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఈ రోజు హోంమంత్రి అమిత్ షా ఈటల రాజేందర్ కలవబోతున్నారని తెలుస్తుంది. అంటే శరవేగంగా తెలంగాణలో కూడా రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ను ఏ క్షణమైనా ప్రకటించవచ్చు. 1-2 రోజుల్లో అనౌన్స్మెంట్ అఫీషియల్ గానే రావచ్చు అనేది కూడా పార్టీ వర్గాల నుంచి చర్చ జరుగుతుంది. మొత్తానికి ఇటు కేంద్ర కేబినెట్ లో తెలంగాణకు సంబంధించి అటు కిషన్ రెడ్డికి ఇటు బండి సంజయ్ కి చోటు కల్పిస్తూనే ఇటు రాష్ట్ర పార్టీలో ప్రక్షాళన చేయాలని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో పెద్ద సీట్లు గెలుచుకుంది. 8 స్థానాలు పార్లమెంట్ స్థానాలు వచ్చాయి. అదేవిధంగా 35% ఓట్లకు పైగా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓట్లు సాధించినటువంటి నేపథ్యంలో ఇక తెలంగాణ మీద ఫోకస్ పెడితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు అనేది కూడా బీజేపీ లక్ష్యంగా కనబడుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే పార్టీలో కూడా ప్రక్షాళన చేయాలి. ఆ బలమైన నేతను అధ్యక్షుడిగా నియమించాలి. ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి పదవులన్నీ కూడా ప్రక్షాళన చేసేసి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ప్రజల పక్షాన ఉద్యమాలు పోరాటాలు చేయాలనేది కూడా బీజేపీ ప్రణాళిక కనబడుతుంది. అంటే బీజేపీలో ఒక రకంగా ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పదవులు మొదటి నుంచి బీజేపీలో ఉన్నటువంటి బండి సంజయ్ కి అదే విధంగా కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇప్పుడు రాజకీయంగా అనుభవం ఉన్నటువంటి ఈటల రాజేందర్ కేమో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పగించే అవకాశాలు ఉన్నాయనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజిరెడ్డి. అటు ఏపీ నుంచి కూడా 3 ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది. టీడీపీ నుంచి వరుసగా 3వ ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు కేబినెట్ మంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. అలాగే బీజేపీ నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఏపీకి సంబంధించి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అండ్ ఆల్రెడీ పురంధేశ్వరికి కూడా కొంతవరకు అప్గ్రేడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. ఆమెను స్పీకర్ స్థాయి వరకు తీసుకెళ్లే అవకాశం ఉందని వినవస్తున్న నేపథ్యంలో మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి విజయవాడ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది? ఎవరెవరు ఆశావహులు ఉన్నారు? అలాగే దక్కిన వాళ్ళ సంగతి ఏంటి, దక్కని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం జరగబోతోంది? ఎస్ రమణ బాబు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమి భారీ విజయం సాధించడంతో 3 పార్టీలు కలిసి వెళ్తున్న నేపథ్యంలో టీడీపీ నుంచి 2 ఎంపీలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఒకరు సహాయ మంత్రిగా, అలాగే ఒకరు మంత్రిగా, కేంద్ర మంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బీజేపీ నుంచి కూడా ఒక ఎంపీకి కేంద్ర మంత్రి పదవి దక్కింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి చూసుకున్నట్లయితే పురంధరేశ్వరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొంత గ్రాఫ్ పెరిగిందనే చెప్పుకోవాలి. మొత్తంగా ఎక్కడైతే పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా దాదాపుగా విజయం సాధించడంలో పురంధరేశ్వరి పాత్ర కూడా ఉంది అనేది కొంత బీజేపీ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. అయితే ఈ నేపథ్యంలో ఆమెకి కూడా నిన్న కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీ నాయకులు. అయితే కేంద్ర మంత్రి పదవుల్లో అనూహ్యంగా శ్రీనివాస్ వర్మ ఈ చోటు దక్కించుకోవడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా శ్రీనివాస్ వర్మ బీజేపీలో ఒక కార్యకర్తగా దాదాపు 30 ఏళ్లు పైబడి ఆయన ఈ బీజేపీ పార్టీని నమ్ముకుని ఒక కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు ఆయన ఎదిగారనే చెప్పుకోవాలి. ఆయన ఇంటి పేరునే బీజేపీగా మార్చుకున్నటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకు మంత్రి పదవి రావడంలో బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అటు పురంధరేశ్వరి సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక బీజేపీ నుంచి
స్పీకర్ పదవిని పురంధరేశ్వరికి ఇస్తారు అనే వాదన వినిపిస్తున్నప్పటికీ అది ఎంతవరకు నిజమవుతుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గానికి సంబంధించినటువంటి విస్తరణలో కొన్ని కీలక పదవులు వచ్చే అవకాశం ఉంది పురంధరేశ్వరికి ఖచ్చితంగా అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో పురంధరేశ్వరికి ఒకవేళ కేంద్ర మంత్రి పదవి లేదా స్పీకర్ పదవి ఇచ్చినట్లయితే ఆ స్థానంలో ఇంకొక ఏదైతే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి స్థానంలో వేరొకరిని నియమించేందుకు కూడా కొంత సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఎవరి అవకాశాన్ని బట్టి సీనియారిటీని బట్టి ఆ పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే కూటమిగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం తర్వాత రాష్ట్ర మంత్రి పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు కూడా బీజేపీ తనదైన స్థాయిలో ముందుకు వెళ్తున్న పరిస్థితే ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత మంత్రివర్గంలో బీజేపీకి కూడా 3 నుంచి 4 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నదని వాదన వినిపిస్తున్నప్పటికీ ఇద్దరికి మాత్రం కన్ఫర్మ్ గా మంత్రి పదవులు రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో నుంచి కేంద్ర మంత్రులుగా 3 ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి పదవులు కూడా బీజేపీకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రమణబాబు. ఓకే, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధాని మోడీ సారథ్యంలో ముచ్చటగా 3వ ప్రభుత్వం కొలువుదీరింది. ఇక కొత్తగా ఏర్పాటైన మోడీ కేబినెట్ తొలి సమావేశం ఇవాళ జరగనుంది. మోడీతో పాటు 72 మంది మంత్రులు, 5 స్వతంత్ర మంత్రులు, 36 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి పోర్ట్ఫోలియోలను ఈ తర్వాత ప్రకటిస్తారు. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీ నేపథ్యంలో మంత్రిత్వ శాఖల కేటాయింపులపై ఉత్కంఠ కొనసాగుతోంది. 2019లో కేబినెట్ సమావేశం కంటే ముందే శాఖల కేటాయింపు ఉంటుందనే చర్చ జరుగుతోంది. కాగా కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీ తన దగ్గరే ఉంచుకునే అవకాశం ఉంది. అటు ఏపీ కేటాయించిన మంత్రి పదవులకు ఎలాంటి శాఖలు కేటాయిస్తారో అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, శాఖల కేటాయింపుపై వాళ్ళ క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? రమణ, ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో మొత్తం 72 మంది మంత్రులతోటి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ తోటి సమావేశమవుతారు. ఈ సమావేశంలో ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించబోతున్నది స్పష్టం చేస్తారు. దాని తర్వాత శాఖల కేటాయింపు అనేది కూడా జరుగుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేబినెట్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొదట్లో కొంత పరిమిత సంఖ్యలో ప్రభుత్వ కేబినెట్ ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా భావించారు. కానీ చివరికల్లా ఆలోచన మార్చుకొని మొత్తం కేబినెట్ మొత్తాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 30 మంది కేబినెట్ మంత్రులు, 6 స్వతంత్ర మంత్రులు, అదేవిధంగా ఇతర 34 మంది వరకు సహాయ మంత్రులను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అంటే ఓవరాల్ గా చూసినట్లయితే అన్ని శాఖలు కూడా ఫిలప్ అయ్యాయని చెప్పేసి కూడా భావించవచ్చు. గరిష్టంగా కేబినెట్ లోకి ప్రధానితో కలిపి 81 మందిని తీసుకోవచ్చు. మరొక 9 ఖాళీల వరకు ఉండనున్నాయి. సో వీటిని భర్తీ చేసే అవకాశాలు ఏంటి కూడా ప్రస్తుతానికి అయితే లేవు. ఇక కేబినెట్ విస్తరణ అనేది కూడా దాదాపుగా ఉండకపోవచ్చు అనేది కూడా ప్రస్తుతానికి అయితే అందుతున్న సమాచారం. సాయంత్రం 5 గంటలకు జరిగే సమావేశంలో మంత్రులందరికీ కూడా దిశానిర్దేశం చేయడంతో పాటుగా ఎవరెవరికి ఏ బాధ్యతలు అప్పగించబోతున్నారు, వాళ్ళు ఎప్పుడు బాధ్యతలు స్వీకరించాలి అనే దాని గురించి కూడా స్పష్టత అనేది కూడా ఇవ్వబోతున్నారు. అయితే బాధ్యతలన్నింటి కూడా స్వీకరించిన తర్వాత మంత్రిత్వ శాఖల పైన రివ్యూ అనేది కూడా చేసిన తర్వాత అప్పుడు నియోజకవర్గాలకు వెళ్లాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీ సూచించడం జరిగింది. ఎందుకంటే ఇదే నెలలో పార్లమెంటు సమావేశాలంటి కూడా జరగనున్న నేపథ్యంలో ఈ పార్లమెంటు సమావేశాలను దృష్టిలో పెట్టుకుని సమావేశాలు మరొక 10 రోజుల్లో ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ రోజుల్లోపే మంత్రిత్వ శాఖలపై పట్టు పెంచుకోవడంతో పాటుగా ఒక అవగాహనకి రావాలని చెప్పేసి కూడా సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. కీలక శాఖలను సీనియర్ మంత్రులకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళతో పాటు వాళ్ళకు జూనియర్లు ఉన్న వాళ్ళనే సహాయ మంత్రులుగా కూడా కేటాయించనున్నారు. సో సాయంత్రం జరిగే భేటీలో ఓవరాల్ గా రివ్యూ అనేది కూడా జరగబోతుంది. 100 రోజుల ప్రణాళిక ఏదైతే యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో వాటిని వివరించడంతో పాటుగా ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ ను అమలు పరచడం కోసం ఏ విధంగా పనిచేయాలనే దాని గురించి కూడా ప్రధాని దిశానిర్దేశం అనేది చేయబోతున్నారు. ఈ 100 రోజుల యాక్షన్ ప్లాన్ లో ఎవరెవరు ఎలా భాగస్వాములు కావాలనేది కూడా ప్రధానమంత్రి సూచించబోతున్నారు. ప్రస్తుతం ప్రధాని వారణాసి పర్యటనలో ఉన్నారు. వారణాసిలో అక్కడ కాశీ విశ్వనాథన్ దర్శించుకున్న తర్వాత ఆయన తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీకి చేరుకున్న తర్వాత కేబినెట్ సమావేశం అనేది కూడా ఉంటుందని భావించారు. రాత్రి చాలా ఆలస్యమైంది కాబట్టి ఉదయం ప్రధాని పర్యటన అనేది కొంత ఆలస్యమైంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఈ కేబినెట్ కి సంబంధించి
సాయంత్రం వరకు సస్పెన్స్ అనేది కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ప్రధానమంత్రి కనుక ముందే ఇవ్వాలని భావిస్తే మాత్రం మధ్యాహ్నం కల్లా కేంద్ర కేబినెట్ పైన స్పష్టత అనేది కూడా వస్తుంది. అంటే మంత్రిత్వ శాఖలను కేటాయించిన తర్వాత అప్పుడు వాళ్ళందరినీ కూడా కేబినెట్ సమావేశానికి పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఎవరికి ఈ విషయంలో స్పష్టత అనేది కూడా లేదు. స్పష్టత రావడానికి మరికొంత సమయం అనేది కూడా పడుతుంది. ఆబ్వియస్ గా చూసినట్లయితే ఓవరాల్ గా ఎవరు కూడా ఢిల్లీ విడిచిపెట్టి వెళ్ళొద్దు, కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు అందరూ కూడా ఢిల్లీలోనే ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. 10 గంటల తర్వాత దీనిపైన కొంత స్పష్టత అనేది కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శిరీష్. ఇక మరో బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎల్లుండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:27 చంద్రబాబు చేత సీఎంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గన్నవరం సమీపంలో ఉన్న కేసరపల్లి వద్ద ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సిఎస్ నీరబ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోడీతో పాటు ఇతర రాష్ట్రాల నుండి ప్రముఖులు హాజరవుతారు. ఈ నేపథ్యంలో వీవీఐపీల రాకపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, రవాణాకు అంతరాయం ఏర్పడకుండా ట్రాఫిక్ మళ్లింపు మార్గాలను ఏర్పాటు చేశారు. అయితే నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన చంద్రబాబు ఈ మధ్యాహ్నం గన్నవరానికి చేరుకుంటారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం రేపు జరుగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో లేదా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో కూటమి తరపున శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకుంటారు. అనంతరం తీర్మానం ప్రతిని కూటమి ప్రతినిధి బృందం గవర్నర్ను కలిసి అందజేస్తుంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరుతుంది. ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇక ఎల్లుండి జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎమ్మెల్యేల సమావేశంలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాజకీయ పార్టీ ఏదైనా 10 కాలాల పాటు మనుగడలో ఉండాలని ప్రారంభిస్తారు. అధికారం వస్తూ పోతూ ఉన్న పార్టీని నమ్ముకునే కేడర్ మాత్రం నిరంతరం వివిధ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేలా ప్లాన్ చేస్తారు. దేశంలో అనేక పార్టీలు అదే కోవలో నడుస్తున్నాయి. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రం కేసీఆర్ చరిష్మా, తెలంగాణ సెంటిమెంట్తో మాత్రమే నడుపుతున్నారు. కాలం కలిసి రాక పరిస్థితులు తారుమారైన ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ నిర్మాణంపై చర్చ మొదలైంది. ఇంతవరకు బీఆర్ఎస్ సైంటిఫిక్గా పార్టీ కేడర్ నిర్మాణం లేదనే చర్చ ఉంది. ఇకనైనా గులాబీ బాస్ కేసీఆర్ పార్టీని శాస్త్రీయంగా, నిర్మాణాత్మకంగా నడపాలని సూచిస్తున్నారు మేధావులు. తమిళనాడులో దశాబ్దాలుగా జాతీయ పార్టీలను రాష్ట్రంలో అడుగు పెట్టనీయకుండా ప్రాంతీయ పార్టీలు అడ్డుకుంటున్నాయి. ద్రవిడ వాదంతో కాంగ్రెస్, బీజేపీ అక్కడ అధికారం చేపట్టి 50 ఏళ్లు దాటింది. అక్కడ డీఎంకే, అన్నాడీఎంకేతో సహా ఇతర పార్టీలు మనగలుగుతున్నాయి. అయితే తెలంగాణలో కూడా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని కూడా ద్రవిడ పార్టీల మాదిరి నిర్మాణం చేయాలని తప్పించారు. పార్టీ నేతలను తమిళనాడు వెళ్లి అక్కడ గ్రామం నుంచి పట్టణం దాకా పార్టీ నిర్మాణంలో కేడర్ బేస్గా ఎలా పనిచేస్తున్నాయి, అందుకు కారణాలేంటి, వాటికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, విధులు ఎలా నిర్వర్తిస్తున్నారు, దశాబ్దాలుగా పార్టీలు ఎలా మనగలుగుతున్నాయనే అంశంపై స్టడీ చేయడానికి ఒక టీమును పంపారు. కానీ ఎక్కడ మళ్లీ వెనక్కి తగ్గి జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేసి పార్టీని పక్కన పెట్టి సొంత ఇమేజ్పై ఆధారపడ్డారు.
టీఆర్ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల కోసం బీఆర్ఎస్గా మార్చారు. అప్పుడే అంతా కేసీఆర్ వైఖరిని తప్పుబట్టారు. తెలంగాణ ఆత్మను పక్కన పెట్టి రాజకీయాలు చేయాలంటే నష్టపోతారని తెలిపారు కూడా. ఎలాంటి ఎదురులేని రాజకీయాలు నడుపుతున్న కేసీఆర్ అప్పుడు పార్టీ శ్రేయస్సు కోరుకునేవారు చెప్పిన మాటలు పెడచెవిని పెట్టి మహారాష్ట్ర, ఏపీ, ఒడిషా, కర్ణాటకల్లో పార్టీని బలోపేతం చేద్దామంటూ ప్రయత్నాలు సైతం చేశారు. కీలకమైన అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6-7 నెలలు మహారాష్ట్ర నేతలకు సమయం ఇవ్వడంతో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ గ్రౌండ్ ఖాళీ చేసే పనిలో సక్సెస్ అయ్యాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వ మార్పులు, అటు కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి అందివచ్చిన అవకాశంగా రాష్ట్రాన్ని సభలు, సమావేశాలతో చుట్టి వచ్చారు. బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకుని అధికారంలోకి రావడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. ఏ పార్టీకైనా కేడర్ పెట్టని కోటలా నిలబడతారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఏమన్నా అంటే తెలంగాణ అన్నట్టే అని ప్రజలు ఫీల్ అయ్యేవారు. అప్పట్లో ఉన్న సెంటిమెంట్, ప్రజల భావోద్వేగం అన్నీ కలిసి వచ్చి రాష్ట్రం వచ్చాక కేసీఆర్కు 2 సార్లు అధికారం కట్టబెట్టారు. అంతకుముందు సెంటిమెంట్, కేసీఆర్ వాగ్దాడితో రాజకీయాలు నడిచాయి. పార్టీకి ప్రతి ఎన్నికల్లో ఓట్లు, సీట్లు పెద్ద మొత్తంలో వచ్చాయి. అయితే 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కేవలం పార్టీ సభ్యత్వం ఇచ్చి వదిలిపెట్టారు. 60 లక్షల సభ్యత్వం ఉందని గొప్పగా చెప్పుకోవడమే కానీ సీరియస్గా నాయకత్వం లేకపోవడమే పార్టీకి నష్టం చేసింది. అందులో టీడీపీ, కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన నాయకులు తమ కేడర్ను తమతో మమేకం చేసుకున్నారు కానీ పార్టీకి అంటగట్టలేదు. మొదటి నుంచి ఉద్యమంలో పనిచేసిన వారే ఇప్పుడు మళ్లీ దిక్కయ్యారు. అందులో అవకాశాలు రాని నేతలే అధినాయకత్వంపై తిరుగుబాటు చేసి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే అంతా జాలిపడే స్థితికి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లకే పరిమితం కావడం కష్టాల్లో పడేసింది. ఇప్పటికైనా పార్టీని పునర్నిర్మాణం చేయాలని సూచిస్తున్నారు మేధావులు. పార్టీ కమిటీలు వేసి గ్రామస్థాయి నుంచి నిర్మించాలని అంటున్నారు. ఇంతకాలం పార్టీలో పదవులు రాని వారికి పదవులు ఇవ్వాలని సూచిస్తున్నారు. పార్టీలో యువజన విభాగం, విద్యార్థి, కార్మిక విభాగాలను పటిష్టం చేయాలని సూచిస్తున్నారు. రాష్ట్ర కార్యవర్గంలో చాలా మంది ఇతర పార్టీల్లోకి వెళ్లారు. జిల్లా అధ్యక్ష పదవులను ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కాకుండా ఫుల్ టైం పనిచేసే వారికి ఇవ్వాలంటున్నారు. ఒక్కో నాయకుడికి 3-4 పదవులు వద్దని కేడర్ సూచిస్తోంది. గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవంతో పార్టీ నిర్మించిన చరిత్ర కేసీఆర్కు ఉందని, అలా చేస్తేనే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి మనుగడ ఉంటుందని అంటున్నారు. ఆంధ్రలో ఎన్ని కష్టాలు వచ్చినా టీడీపీ విజయానికి కేడర్ బేస్గా ఉండడంతో సాధ్యమైందని వారు అంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేస్తేనే అన్ని విషయాల్లో ముందుకు సాగుతుందన్న చర్చ ఒకటి మొదలైంది. అయితే గులాబీ బాస్ ఏం చేస్తారో చూడాలి మరి. దేశంలో నైరుతి రుతుపవనాల రాక మొదలైంది. ఈ క్రమంలో అనేక చోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే 2 రోజులు దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాతో పాటు ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ క్రమంలో ముంబై, తెలంగాణ సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు ముందుగా వర్షాలు వచ్చే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. ముంబై, మరాఠ్వాడా, కొంకణ్, గోవా, మధ్య కర్ణాటక, కేరళ, లక్షద్వీప్లలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. దీంతోపాటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. మరోవైపు రానున్న 5 రోజుల్లో తూర్పు మధ్య భారతదేశం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే 5 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, బంగాల్, సిక్కింలలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. కేరళలోని 5 జిల్లాలైన పత్తనంతిట్ట, కోజికోడ్, వైనాడ్, కన్నూర్, కాసరగౌడ్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం, త్రిశూర్, మలప్పురం సహా రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఇక న్యూయార్క్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో టీమిండియా సత్తా చాటింది. పాకిస్తాన్ జట్టుపై 6 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. భారత జట్టు విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ దిగిన టీమిండియా 19 ఓవర్లలోనే ఆలౌట్ అయి 119 పరుగులకు పరిమితమైంది. 20 పరుగుల టార్గెట్తో చేజింగ్ దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమైంది. 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. న్యూయార్క్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో టీమిండియా సత్తా చాటింది. పాకిస్తాన్ జట్టుపై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత జట్టు విజయంలో బుమ్రా కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. తొలుత బ్యాటింగ్ దిగిన టీమిండియా 19 ఓవర్లలోనే ఆలౌట్ అయి 119 పరుగులకు పరిమితమైంది. 20 పరుగుల టార్గెట్తో చేజింగ్ దిగిన పాకిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమైంది. 6 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్త ఆగదు, నిజం తాగదు.